హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, ఫస్ట్ టైం నేను ఒక చిన్న మినీ వ్లాగ్ ట్రై చేస్తున్నానండి. సో నేను ముందే చెప్పాను కదా, నేను యూట్యూబ్లో వ్లాగ్స్ అనేది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నానని చెప్పేసి. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కనుక ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. సో ఈరోజైతే కొంచెం అందరికీ పిల్లలకి హాలిడేస్ అండ్ నాకు కూడా హాలిడే కాబట్టి అలా బయటికి ఎక్కడికైనా వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించి ఫైనల్గా మనం వైజాగ్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది బీచే కదా. సో ఇంకా బీచ్కి వెళ్దామని చెప్పేసి అనుకొని అలాగా మేము లాంగ్ డ్రైవ్ లాగా అవుతుంది, నెక్స్ట్ చూసినట్టు ఉంటుంది కదా అని మేము బీచ్కి అయితే వెళ్ళామండి. సో అదంతా కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ప్రాపర్గా చూపిస్తాను. కానీ వీడియోలో అయితే నేను కొంచెం తక్కువే కనిపిస్తానండి, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. అందుకే ట్రై చేశానండి. మీరు ఒకసారి చూడండి, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తుంటే కనుక నేను ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాగా ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనం వీడియోని కంటిన్యూ చేద్దాం. సో ఇంక మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయామండి. సరే ఒక వీడియో తీద్దామని చెప్పేసి ఇలా ఫోన్ లిఫ్ట్ చేయగానే మా పాప ఏమొచ్చి ఏదో సెల్ఫీ తీస్తున్నాను అనుకుని పోజెస్ అయితే ఇస్తుంది. ఇంకా రోడ్డు చూడాలండి, అస్సలంటే ఎప్పుడు ఇంతవరకు నేను ఇలా చూడలేదు, అంత ఖాళీగా ఉందండి. మేబీ అది సంక్రాంతి ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, అందరూ కూడా ఊర్లకి వెళ్ళిపోయి ఉంటారేమో అని అనుకున్నాము. సో ఇంకా బీచ్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. అక్కడ ఎంటర్ అవ్వగానే ఇంకా లైట్గా ట్రాఫిక్ అయితే అనిపించింది. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇంకా రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ఉందండి. సరే అని చెప్పేసి మేము మళ్ళీ యూటర్న్ చేసుకొని అంబికా సీ గ్రీన్ వైపు నుంచి బీచ్ రోడ్కి అయితే ఎంటర్ అయ్యాము. బీచ్ రోడ్కి ఇంకా ఎంటర్ అవ్వగానే చాలా అంటే చాలా బాగుందండి, కలర్ఫుల్ లైట్స్తో. అలాగే అక్కడ చూడాలి కైట్స్ అండి, చాలా కైట్స్ అయితే మాకు కనిపించాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ కైట్స్ని చూసి. సరే ఫస్ట్ మనం పార్కింగ్ చేసేద్దాం అని చెప్పేసి వెహికల్ పార్క్ చేద్దాం అని చెప్పి చాలా ట్రై చేసాం. కానీ రోడ్ అయితే చాలా రష్గా ఉందండి, చాలామంది ఉన్నారు. సో దానివల్ల మాకు పార్కింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఫైనల్లీ మేమైతే పార్క్ చేసామండి. పార్క్ చేసిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకొని మేము శాండ్లోకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. శాండ్లో ఎంటర్ అవ్వగానే ఇంకా అక్కడ అందరినీ చూసాము. చాలామంది కైట్స్ అయితే ఎగరేస్తున్నారండి, చాలా చాలా డిఫరెంట్ కైట్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది చూడంగానే, మాకు అక్కడ సంక్రాంతి ఫీల్ అయితే వచ్చిందండి. సో మీ అందరికీ కూడాను హ్యాపీ సంక్రాంతి అండి. లేట్గా విష్ చేశానని ఏమనుకోకండి. ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అలాగే కైట్స్ని ఎగరేస్తుంటే. సరే అని చెప్పేసి ఇంకా పాప బాబు ఇద్దరు కలిసి కొంతసేపు శాండ్లో అయితే ఆడుకున్నారు. ఇలా ఆడుకుంటూ ఉంటే మధ్యలో నుంచి వాళ్ళకి బబుల్స్ లాగా రావడం చూసి, ఏంటి బబుల్స్ ఇక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి అబ్జర్వ్ చేస్తూ కొంచెం అటు వైపు వెళ్ళగా అక్కడ ఒక అమ్మాయి ఒక బాబుకి బబుల్స్తో ఆడిస్తుందన్నమాట. అది చూసి మా పిల్లలు కూడా ఇంకా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఆడడం అయితే స్టార్ట్ చేశారు. సో ఇలా ఆడుకుంటూ వాళ్ళు కూడా ఇంకా మాకు బబుల్స్ కావాలి అని చెప్పేసి గోల పెట్టేసరికి వాళ్ళ డాడీ సరే అయితే ఇద్దరికి తెస్తానని చెప్పేసి ఇంకా బబుల్స్ తేడానికి అయితే వెళ్ళారు. సో ఈలోపు వాళ్ళ డాడీ బబుల్స్ తెచ్చేలోపు నేను పాప కలిసి చిన్న వీడియో తీద్దామని చెప్పేసి తనకి హాయ్ చెప్పమని చెప్పంటే, లేదు నాకు బబుల్స్ కావాలి అని చెప్పేసి అంది. సరే అయితే నీకు బబుల్స్ ఇస్తాను, ముందు వీడియో చూసి హాయ్ చెప్పు నువ్వు అని చెప్పేసి అంటే చాలాసేపు బతిబలాడించుకుందండి హాయ్ చెప్పడానికి. సరే అని చెప్పి ఇంకా ఫైనల్గా హాయ్ అయితే చెప్పింది. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే బబుల్స్ తీసుకొచ్చేసారండి. వీళ్ళిద్దరూ కూడా కొంతసేపు ఆ బబుల్స్తో ఆడుకున్నారు. ఆబ్వియస్లీ మనకు తెలిసిందే, బ్లూ అనగానే బాయ్ అని చెప్పి, పింక్ అనగానే గర్ల్ అని అంటాం కదా. అలాగే ఈ బబుల్స్లో కూడా వాళ్ళు అలాగే షేర్ చేసుకున్నారండి. బాబేమొచ్చి బ్లూ కలరు, పాపేమొచ్చి పింక్ కలరు. సో కొంచెం అలాగా వాటితో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంక సరే వెళ్దామని చెప్పంటే, లేదు ఇంకా మేము అప్పుడే వెళ్ళామని చెప్పేసి కొంచెం సేపు అక్కడే కూర్చొని ఆడుకున్నారు. ఈలోపు నేను ఏం చేయాలా అని చెప్పేసి అక్కడున్న వ్యూ మీకు చూపిద్దామని చెప్పేసి ఆ లైటింగ్స్తో ఆ ట్రీస్ అయితే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. సరే అని చెప్పేసి అక్కడ కూర్చొని కొంతసేపు టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ళ డాడీ ఇద్దరి కోసం ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు కూడా ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఐస్ క్రీమ్ ఫినిష్ అవ్వగానే ఇంకా సరే ఇంటికి వెళ్దాం అనేసరికి అంటే, లేదు ఇంకా అప్పుడే కాదు, అప్పుడే ఇంటికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి ఇంక గోల్ చేస్తే, సరే అయితే ఇంకా
ఇంకో ప్లేస్కి తీసుకెళ్తాను రండి అని చెప్పేసి అంటే మేము ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. వీళ్ళేమొచ్చి ఆ వీల్స్తో ఆడుకుంటున్నారు. బబుల్స్కి పైన స్పిన్నింగ్ వీల్లా ఉంది కదా, ఆ వీల్ చూసి వాళ్ళు ఆడుకుంటుంటే నేను ఆ చిన్న వీడియో క్లిప్ అయితే తీసానన్నమాట. బాబుదైతే అంతగా తిరగలేదు కానీ పాపకు మాత్రం బాగా వీల్ అయితే తిరుగుతుంది. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికి వెళ్తామని చెప్పి చాలాసేపు అడిగారు పిల్లలు. అడిగితే అప్పుడు మేము చెప్పాము ఇలా మెక్డానల్డ్స్కి వెళ్దామని చెప్పేసి. చాలా రోజుల నుంచి బాబు అయితే అడుగుతున్నాడు, నాకు మెక్డానల్డ్స్ తీసుకెళ్ళు అనేసి. సరే అని చెప్పేసి ఇంకా మెక్డానల్డ్స్కి అయితే వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఇద్దరు కలిసి నాదంటే నాది అని గొడవ పెడుతూ కొన్ని ఫొటోస్కి అయితే పోజెస్ అయితే ఇచ్చారు. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఏం కావాలో అది ఆర్డర్ చేసాము. వాళ్ళిద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఫైనల్గా ఇంక ఇంటికి వెళ్దామని చెప్పేసి అనగానే సరే అని అన్నారన్నమాట. సో ఇదేంటి నా మినీ బ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ అయి ఉంటే కనుక ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఇంకా బెటర్గా తీయడానికి ట్రై చేస్తాను. సో మీరు నాకు చేయాల్సింది ఏమీ లేదండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.